హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కన్సిస్టెన్సీ. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమి, కన్సిస్టెన్సీ అంటే ఏమి క్లియర్గా చెప్పబోతున్నా, పూర్తిగా చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా ఈజీ, మనం చిన్నప్పటి నుంచి చేసిందే. ఇప్పుడు చూడండి, నేనున్నా, నేను మీతో మాట్లాడుతున్నా. నేను మాట్లాడేటప్పుడు నా మాటలు అనేది మీకు క్లియర్గా అర్థమైతే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ లో బాగున్నట్లు. ఓకేనా? మీరు వచ్చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడితే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీరు పర్ఫెక్ట్ ఉన్నట్లు. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ. ఓకేనా అని అర్థం. అయితే కన్సిస్టెన్సీ అంటే ఏమి? కన్సిస్టెన్సీ అంటే ఏమంటే, ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడు ఉన్నాడు. ఒక పిల్లోడు వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా డైలీ స్కూల్ పోయి టీచర్స్ చెప్పే ప్రతి పాయింట్ ని అర్థం చేసుకొని వింటే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ అనేవాడు పాస్ అవుతాడు. కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు? అక్కడ వాళ్ళకి కన్సిస్టెన్సీ అనేది లోపించింటది. అంటే టీచర్స్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్ అనేది ఎక్కడో డైవర్ట్ అయి ఉంటది. అలా కాకుండా ప్రతి ఒక్క పిల్లోడు పాస్ అవ్వాలంటే టీచర్ చెప్పే ప్రతి పాయింట్ ని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆ పిల్లోడు 10th క్లాస్ లో పాస్ అవుతాడు. దాన్నే కన్సిస్టెన్సీ అంటాం. లేక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు యూట్యూబ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒక 2 వీడియోస్ పెడితే సరిపోదు. ఒకటి కన్నా ఎక్కువ వీడియోస్ పెడితే 100ది క్లిక్ అవ్వచ్చు, లేదా దానికన్నా తర్వాత అయినా క్లిక్ అవ్వచ్చు. ఇలా కన్సిస్టెన్సీ అనేది, కంటిన్యూ ప్రాసెస్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం యూట్యూబ్ లో సక్సెస్ అవుతాం. ఓకేనా? మన సక్సెస్ ని డిసైడ్ చేసేది మాత్రం ఓన్లీ కన్సిస్టెన్సీ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.